ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం ముందు దేవుని రాజ్యమునకు చేరే మార్గం గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. పరలోక రాజ్యము, దేవుని పట్టణము, చేరబోయే మార్గం. నిజమేనండి. దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనము, యేసుక్రీస్తు ప్రభు నామమును ధరించుకుని ఉన్న మనము ఆయన పరలోక రాజ్యము చేరే మార్గములో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లారిటీగా, విపులీకరణముగా మనకు వివరిస్తూ ఉన్నారు. 13వ వచనం నుంచి ఇలా రాయబడింది: ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే అని మన ప్రభువును రక్షకుడు మన కొరకు సిలువలో ప్రాణమును పెట్టి నీ పాపములను నా పాపములను విడిపించి ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యము చేర్చుకోవాలని కోరుకొనిన ప్రభువు వాక్యము ద్వారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతోనే నాతోనే ఈ సమయమందు ప్రభువు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు నీకుండి ఉండొచ్చు. ఆదివారం ఆరాధనకు, శుక్రవార ప్రార్థనకు, ఉపవాస మీటింగ్స్కు, క్రిస్మస్కు, లెంట్ డేస్ ఎన్నో పాటించవచ్చు. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము చేరాలంటే ఇరుకు ద్వారము ద్వారా ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. మన ముందు ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గము, రెండు ఇరుకు ద్వారం. విశాలమైన మార్గములో లోకస్తులందరూ వెళ్తూ ఉంటారండి. అది విశాలమైన మార్గం. వారికి దేవుని భయము ఉండినా ఉండకపోయినా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రైస్తవునిగా యేసుక్రీస్తు ప్రభు మందిరానికి వస్తున్న నీవు, ఆయన వాక్యమును తెలిసిన నీవు, ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండి నీవు కూడా లోకస్తుల వలె విశాల మార్గానికి వెళ్ళిపోయావు అనుకోండి, ప్రభు అంటున్నారు, విశాల ద్వారము నాశనమునకు నడుపుతుంది అంటున్నాడు. అంటే లోకస్తులను పక్కన పెట్టండి, దేవుని పిల్లలము, యేసుక్రీస్తు యొక్క సొంత పిల్లలము అని పిలవబడుతున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు నీ మార్గములలో, నీ పనులలో, నీ వ్యక్తిగత విషయములలో, నీ కుటుంబ విషయములో లోకస్తుల వలె ప్రవర్తిస్తూ ఉన్నావు అనుకో, నీవు క్రైస్తవుడైనప్పటికీ, దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ నీవు విశాల మార్గంలోనే ఉన్నావు. అంటే అన్ని పనులలో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ఇంటి వ్యవహారాలలో, నీ యొక్క సొంత వ్యవహారాలలో నీవు లోకస్తుల వలె చేయించు ఉన్నావు అనుకోండి, అంటే దేవుని చిత్తము నెరవేర్చకుండా, దేవుని యొక్క వాక్యానుసరముగా నడవకుండా నీవు ప్రవర్తిస్తుంటే నీవు విశాల మార్గంలో ఉన్నావు. అంటే మందిరానికి వెళతావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటావు, మందిరానికి వెళతావు, లోకంలో కలిసిపోతూ ఉంటావు. నీ మార్గము విశాల మార్గంలో ఉంది, నాశనానికి నడిపిస్తుంది. రెండో మార్గం ప్రభు అంటున్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు మార్గం అంటే దేవుని పరలోక రాజ్యానికి చేర్చే మార్గం. ఇది ఎలా ఉంటాయి అంటే కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రయాణించడానికి ఇబ్బంది. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీవు చాలా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఇబ్బంది. అదే విశాల మార్గంలో ఉన్నావు అనుకో, నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, సినిమాలకు పోవచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, బూతు మాటలు మాట్లాడవచ్చు, నీ ఇష్టం. అది నువ్వు విశాల మార్గంలో ఉన్నావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. ఇరుకు మార్గంలో ఉంటే దేవుని మందిరానికి వచ్చి మరలా నువ్వు సినిమాలు, సీరియల్ చూడలేవు, బూతు మాటలు మాట్లాడలేవు, పరిశుద్ధంగా జీవించాలి. ఇది కష్టం, ఇరుకుగా ఉంటుంది.
ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్నారు, ఇరుకు మార్గమున ప్రవేశించి ప్రార్థనాపూర్వకముగా వాక్యానుసరముగా దేవునికి ఇష్టముగా నడవడము మనం ప్రయత్నం చేయాలి, ప్రారంభించాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటే పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి యేసుక్రీస్తు ప్రభు మనకు సహాయం చేస్తారు. మన లోకము నుండి వేరై యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతి మార్గమైన యేసు మార్గంలో నడవగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసే వాక్యం అంటుంది, ఇరుకు ద్వారమును కనుగొని వారు కొందరే. చాలా తక్కువ మందేనండి ఇరుకు ద్వారాన్ని కనుగొనేది, కొందరే. ఎందుకంటే కష్టంగా ఉంటుంది, అది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, శ్రమ పెట్టకూడదు, శ్రమను అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి, వ్యాధిని అనుభవించాలి, అవమానమును అనుభవించాలి, ఇబ్బందులను ఎదుర్కోవాలి, అనేక రకాల శత్రువు యొక్క దాడిని ఎదుర్కోవాలి. దానికి మనం సిద్ధపడి ఉండాలి. మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనం 2 మార్గాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఒకటి విశాలమైన మార్గము మన ముందే ఉంది, ఇరుకైన దేవుని పరలోక రాజ్యం చేర్చే మార్గం అది మన ముందే ఉంది. క్రైస్తవులుగా యేసు ప్రభు యొక్క పిల్లలుగా పిలవబడిన మనము ఏ మార్గాన్ని ఎంచుకొని నడుస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే రాబోయే అనేక దినములు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ప్రభువు మనకి ఎలాంటి నిర్దేశములను ఆయన చిత్తము మనకు బయలుపరిచాడో పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మనం నేర్చుకొని దేవుని యొక్క రాజ్యము చేరుటకు తగు విధంగా సిద్ధపడటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా మనం నడిచి దేవుని రాజ్యం చేరాలని కోరుకుంటూ ఉన్నాను. ఏమండి, భక్తి అంటే ఆదివారం మందిరానికి వెళ్ళడం, శుక్రవారం మందిరానికి వెళ్ళడం, మీటింగ్స్కి వెళ్ళడం, క్రిస్మస్కి వెళ్ళడం కాదండి. వాక్యానుసారంగా ప్రవర్తించడానికి అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇబ్బంది మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన రాజ్యం చేరుకోగలం. ప్రభు అట్టి రీతిలో మనం సహాయం చేయనుగాక. ప్రభు చిత్తమైతే మరి ఒక దినమందు దేవుని వాక్యం అనే అర్థం ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.